ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై శ్రీరామ్. మనం రామాయణంలో అయోధ్యకాండలో ఉన్నాము. 13వ సర్గ చదువుకుంటున్నాం. ఈరోజు శ్రీరాముని వనవాసమునకు పంపెడి యోచనను మానుము అని దశరథుడు కైకను వేడుకొనుట, ఆ విధముగా పరితపించుటయు అట్లు నేలపై పడియుండుటయు మహారాజైన దశరథునకు ఏమాత్రము తగిన పద్ధతి కాదు. కాని పుత్రుడు దూరమగునని శోకాతిరేకమునకు గురి అయి ఆ రాజు పుణ్యము క్షీణింపక దేవలోకము నుండి భూలోకమునకు పడిపోయిన యయాతి వలె నేలపై పడెను. అనర్థములకు మారుపేరైనదియు తన వరముల నెరవేరనిదియు లోకాపవాదమునకు వెరవనిదియు అగు కైక దశరథుని పరితాపమును పట్టించుకొనకనే తన వరములను మరలా రాజునకు వినపింపసాగెను. ఓ మహారాజా, నేను సత్యవాదిని, దృఢవ్రతుడను అని గొప్పలు చెప్పుకొనిచుంటివే. కాని నీవు వాగ్దానము చేసిన రీతిగా ఈ నా వరములను ఇచ్చుటకు ఏల వెనకాడుచుంటివి? కైకేయి ఈ విధముగా పలుకగా అప్పుడు దశరథ మహారాజు క్షణకాలము మూర్ఛితుడయ్యను. తేరుకొనిన పిమ్మట అతడు క్రుద్ధుడై ఆమెతో ఇట్లనను: నరోత్తముడైన రాముడు వనములకు బయలువేరిన వెంటనే నా ప్రాణములు పోవుట తథ్యము. అయ్యో ఓ దుష్టురాల, నా పాలిటి శత్రువైన నీవు నీ కోరికలు నెరవేరగా అప్పుడు హాయిగా ఉండుము. నేను స్వర్గస్థుడనైనచో అచటను దేవతలు శ్రీరాముని క్షేమ సమాచారములను గూర్చి అడుగుచు, ఓ మూఢుడా, ఒక స్త్రీ మూలముగా సద్గుణనిధి అయిన నీ కుమారుని వనములకు ఎట్లు పంపితివి అని నన్ను నిందించుచు పలికినచో ఆ మాటలకు ఎట్లు తట్టుకొనగలను? కనుక స్వర్గమునందును నాకు సుఖము దక్కదు. కైకేయిని తృప్తిపరచుటకై శ్రీరాముని వనములకు పంపితిని అని నేను వాస్తవమునే వెల్లడించినచో శ్రీరాముని యువరాజ పట్టాభిషిక్తుని గావించదను అని నిండు సభలో నేను చేసిన ప్రకటన కల్లగాదా? చాలా కాలము వరకు సంతానము లేని నేను మిక్కిలి శ్రమల కోర్చి యజ్ఞ యాగాదులు చేయగా మహాత్ముడు ఆజానుబాహువైన ఈ శ్రీరాముడు నాకు పుత్రుడుగా లభించెను. అట్టి చిన్నారిని నేను ఎట్లు విడిచి ఉండగలను? రాముడు మహావీరుడు, సకల విద్యా సంపన్నుడు, కోపము నెరుగనివాడు, క్షణాగుణము గలవాడు, తామర రేకుల వలె విశాలమైన కనులు గలవాడు. అట్టి వానిని నేను వనములకు ఎట్లు పంపగలను? శ్రీరాముడు నల్ల కలువల వలె శ్యామవర్ణము గలవాడు, పొడవైన చేతులు గలవాడు, మహాబలశాలి, చూడముచ్చటైన వాడు. అట్టి నా ముద్దుల పట్టిని దండకారణ్యములకు ఎట్లు పంపగలను? రాముడు మొదటి నుండి సుఖములలోనే పెరిగినవాడు, కష్టమనునిదియే ఎరుగడు. ప్రతిభాశాలి అయిన రాముడు అడవులలో ఇడుముల పాలైనచో నేను ఎట్లు ఓర్చుకొనగలను? సుఖడోలికలలో తేలియాడు శ్రీరామునకు ఏ మాత్రము దుఃఖము అంటకుండా చేసి నేనిప్పుడే మృతి చెందినచో నాకు స్వర్గ సుఖములు తప్పక లభించును. పాప సంకల్పముల పుట్టయైన క్రూరాత్మురాల ఓ కైకేయి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై తన పరాక్రమమును ప్రదర్శించునట్టి నా ప్రియమైన రాముని పట్టుబట్టి దండకారణ్యములకు పంపి నీవేమి బావుకొనదలిచితివి?
దీని వలన లోకమునందు నాకు అంతులేని అపకీర్తి పరాభవము తప్పవు. దశరథుడు వికల మనస్కుడై అట్లు విలపించుచుండగా ఆ దృశ్యమును చూడలేక సూర్యుడు అస్తమించెను. చీకట్లు అలముకొనెను. చంద్రశోభలతో విలసిల్లుచు 3 జాముల ప్రొద్దు గలిగి దీర్ఘమైనదయ్యి ఆ రాత్రి ఆర్తితో కుమిలిపోవుచు విలపించుచున్న దశరథునకు మాత్రము అంధకారమయముగానే తోచెను. అనగా ఆ రాత్రి ఆయనకు ఏమాత్రము సంతోషమును కలిగింపనే లేదు. వృద్ధుడైన దశరథ మహారాజు వేడి నిట్టూర్పులను విడుచుచు ఏమీయూ తోచనివాడై రోగగ్రస్తుని వలె కన్నులప్పగించి ఆకాశము వైపు చూచుచు వినువారికి సైతము దుఃఖము కలుగునట్లుగా బిగ్గరగా ఏడ్చెను. చుక్కలతో ఒప్పుచు, మంగళకరమైన ఓ రాత్రి, నీకు చేతులెత్తి మ్రొక్కుచున్నాను. తెల్లవారనీయకుము, నన్ను కనికరింపుము, లేదా త్వరగా తెల్లవారనిమ్ము. ఈ కైకేయి పాడుముఖమును ఇంక నేను చూడదలుచుకొనలేదు. ఈమెది రాతి గుండె, దయయను మాటయే ఎరుగదు. ఈ క్రూరాత్మురాలు నాకు అంతులేని ఆపదలను తెచ్చిపెట్టినది. రాజనీతిజ్ఞుడైన దశరథుడు ఇట్లు నుడివి కైకేయి ఎదుట ప్రాంజలి అయి ఆమెను ప్రసన్నురాలిని గావించుకొనుటకై మరులనిట్లు ప్రార్థింపసాగెను. ఓ దేవి, నేను మృత స్వభావము గలవాడను, దీనుడను, నిన్నే శరణుచొచ్చిన వాడను, ఆయువు దగ్గర పడినవాడను, పైగా మహారాజును. ఓ మంగళప్రదురాల, నాపై దయచూపుము. ఓ సుందరాంగి, మనస్సు పనిచేయక నేనేమేమో పలికితిని, వాటిని పట్టించుకొనుకుము. ఓ బాల, నీవు హృదయురాలవు, సహృదయురాలవు, నన్నెంతయు అనుగ్రహింపుము. ఓ రాణి, కృపచూపుము. నీకు నేను వరముగా ఇచ్చిన రాజ్యమును పూర్తిగా నా రామునకప్పగింపుము. అప్పుడతడు దానికి రాజగును. ఓ విశాలాక్షి, నీకు ఎనలేని కీర్తి కలుగును. ఓ సర్వాంగ సుందరి, శ్రీరామునకు రాజ్యమును అప్పగించుట నాకే కాదు, సమస్త ప్రజలకు, గురువులందరికీ, కడకు భరతునకు ఇష్టమైన విషయము. కనుక అట్లు చేయుము. నిర్మలమైన మనస్సు గలవాడును, కన్నులు ఎర్రబారియున్నవాడును, సంతత ధారగా కన్నీరు పెట్టుచున్నవాడు, తనకు భర్త అయిన ఆ రాజు దీనముగా పలుకుచున్న విలాప వచనములను విని దురాలోచనలతో మునిగిన ఆ క్రూరాత్మురాలు ఏమీయూ మాటాడక మిన్నకుండెను. దశరథుడు ఆమెను ఒప్పించుటకై నయాన భయాన ఎన్ని విధములుగా ఎంతగానో చెప్పి చూచెను. అయినను ఆమె ఎంతకును తృప్తి చెందక ప్రతికూలముగా భాషించుచుండెను. అది గమనించి తన ప్రియ పుత్రుడైన రాముని వనవాసమును గూర్చి పదే పదే తలంచుచు ఏమీ చేయుటకు తోచకున్నవాడై నిశ్చేష్టుడై అతడు అంతులేని దుఃఖములో పడిపోయెను. మనస్సుననే కుమిలిపోవుచు భయంకరముగా నిట్టూర్చుచున్న దశరథునకు ఆ రాత్రి ఎట్లో గడిచెను. వేకువజామున రాజును మేల్కొల్పుటకై శంఖ పటహ వీణారవములు, వైతాళికుల బహుపరాకులు మొదలు కాగా ఆ నరేంద్రుడు వాటిని నివారింపజేసెను. మనం 14వ సర్గలోకి వెళ్లే ముందు ఇక్కడ విడిగా ఒక చిన్న కథ ఉంది. ఆ కథ చదువుతాను, ఒకసారి వినండి. ఒకానొకప్పుడు చోళ మహారాజు తనకు సన్నిహితుడైన మధ్యమ వీధి భట్టారక పండితుని ఇట్లు ప్రశ్నించెను. రాముడు తనను గూర్చి తానే నేను మనుష్య మాత్రుడను అని పేర్కొన్నాడు గదా, అయినచో జటాయునకు మోక్షమునిచ్చెను అనుట ఎట్లు కుదురును? మోక్షమును ప్రసాదించువాడు భగవంతుడు మాత్రమే కదా. దీనికి సమాధానముగా సత్యేన లోకాన్ జయతి, రాముడు తన సత్యవచన ప్రభావంచే సర్వలోకములను జయింపగల సమర్థుడు, కనుక అతడు మోక్షమును కూడా ప్రసాదించెను అని పండితుడు పలుకగా రాజు ఆ పండితునకు కొల్లలుగా బహుమానములను ఇచ్చి ఆయనను సత్కరించెను అను ఈ కథ ఇచ్చట స్మరింపదగినది. నిన్న మనం చదువుకునేటప్పుడు శిబి చక్రవర్తి కథ కూడా వచ్చింది. ఆ కథ క్లుప్తంగా ఉన్నది, అది కూడా చదువుతాను, వినండి. మనం రామాయణం చదువుకుంటున్నామంటే పుస్తకంలో ఉన్న ప్రతి అక్షరం నేను చదివి వినిపించాలి,
మీకు. అందుకే నిన్న కుదరలేదు. నిన్న 12వ సరిగ్గా చాలా పెద్దగా ఉండటం వల్ల నాకు చదవడం కుదరలేదు. అందుకే ఇవాళ చదువుతున్నాను. దేవేంద్రుడు అగ్నిదేవుడు శిబి చక్రవర్తి యొక్క ఔదార్యమును పరీక్షింపగోరి వెంటనే ఇంద్రుడు డేగగాను అగ్ని పావురముగాను మారిరి. పావురము డేగ తరుముకొని వచ్చుచుండగా అది శిబి చక్రవర్తిని ఆశ్రయించెను. దానిని వెంబడించి వచ్చిన డేగ, ఈ పావురము నా ఆహారము, దీనిని నేను భక్షింతును, కనుక దీనిని విడుము అని అది శిబి చక్రవర్తితో పలికెను. అప్పుడు శిబి చక్రవర్తి పావురము బరువునకు సమానమైన మాంసమును తన శరీరము నుండి కోసి డేగకిచ్చి పావురమును రక్షించెను. అప్పుడు ఇంద్రుడు అగ్ని తమ సహజ రూపములను ధరించి శిబి చక్రవర్తి ఔదార్యమును భూతదయను కొనియాడి ఆయనకు వరములిచ్చిరి. అలాగే మనం అలర్కుడు అనే రాజర్షి గురించి కూడా నిన్నటి ప్రస్తావన వచ్చింది. ఆయన గురించి కూడా క్లుప్తంగా ఒక చిన్న కథ ఉంది, అది కూడా చదువుతున్నాను, వినండి. పూర్వము అలర్కుడు అను రాజర్షి ఉండెను. ఆయన కడకు ఒక అంధుడైన బ్రాహ్మణుడు వచ్చెను. అప్పుడు రాజు, నీకేమి కావలయునో కోరుకొనుము అని ఆ విప్రునితో పలికెను. అంతటా ఆ ద్విజుడు, నేను అంధుడను, నాకు నేత్రదానము చేయుము అని అర్థించెను. వెంటనే ఆ అలర్కరాజు తన నేత్రములను ఆ బ్రాహ్మణునకు దానము చేసి పరమగతిని పొందెను. ఈ 3 కథలు నిన్న మనం చదువుకోవాల్సినవి. నిన్న 12వ సరిగ్గా పెద్దగా ఉండడంతో ఈ 3 కథలు నేను మీకు చదివి వినిపించలేకపోయాను. ఇప్పుడు మనం 14వ సరిగ్గా చదువుకుందాం. ఇచ్చిన మాటను నిలబెట్టుకొనుము అని కైకేయి దశరథ మహారాజును ఒత్తిడి చేయుట, వశిష్ఠాదులు రాజ దర్శనమునకై విచ్చేయుట, శ్రీరాముని తీసుకొని వచ్చుటకై కైకేయి సుమంత్రుని ఆదేశించుట, పుత్ర శోకముచే విలవిలలాడుచు స్పృహలేని వాడై భూమిపై అటునిటు దొర్లుచున్న ఆ ఇక్ష్వాకు వంశ ప్రభువును చూచి ఆ పాపాత్మురాలు ఇట్లు నుడివెను. వరములనిచ్చేదనని ప్రతిజ్ఞ చేసి ఇప్పుడు ఏదియో పాపము చేసేసిన వాని వలె పశ్చాత్తాపపడుచు ఈ విధముగా నేలపై పడి దొర్లుచుంటివేళ ప్రతిజ్ఞను నిలబెట్టుకొని నీ మర్యాదను కాపాడుకొనుము. సత్యపాలనమే పరమధర్మము అని ధర్మజ్ఞులైన పెద్దలు పలుకుచుందురు. నేనును ఆ సత్య మార్గమును అనుసరించియే నీ ధర్మమును నిర్వర్తింపమని కోరుచున్నాను. ఓ రాజా, శిబి చక్రవర్తియు తాను చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడి డేగకు తన శరీర మాంసమును కోసి ఇచ్చి ఉత్తమ గతిని పొందెను. అట్లే ధర్మజ్ఞుడైన అలర్క మహారాజు కూడా వేద పండితుడైన బ్రాహ్మణుడు యాచించిన ప్రసన్న చిత్తుడై తన 2 నేత్రములను పెకిలించి ఆయనకు దానము చేసెను. ఓ రాజా, సత్యసంధుడైన సముద్రుడు తానునర్చిన వాగ్దానమునకు కట్టుబడి పర్వదినములలో తరంగములు ఉవ్వెత్తుగా వచ్చి పడుచున్నప్పుడును తన చెలియలి కట్టను కించిత్తైనను దాటడు. సత్యము అను పదము పరబ్రహ్మ స్వరూపము. ధర్మాచరణమునకు సత్యమే మూలము. వేదములన్నీయును సత్యమునే ప్రతిపాదించుచున్నవి. పరమార్థమైన మోక్షము సత్యము వలనే ప్రాప్తించును. సజ్జనులలో ఉత్తముడైన వాడా, నీవు ధర్మము తప్పని వాడవనే అయినచో నీ సత్య ప్రతిజ్ఞను పాటింపుము. అప్పుడు నా వరములు సఫలములు అగును. నీవు వరదుడవని ప్రసిద్ధికెక్కిన వాడవు కదా. ధర్మాభివృద్ధికై పాటుపడుట మహారాజువైన నీ విధి. పైగా నేను కూడా అందులకై నిన్ను ప్రోత్సహించుచుంటిని. కావున నీ కుమారుడైన రాముని వనవాసమునకు పంపుము. ఈ మాటను ముమ్మారు నొక్కి నొక్కి వక్కాణించుచున్నాను. నీవు నాకు ఇచ్చిన వాగ్దానమును అనుసరించి నేడే శ్రీరాముని వనమునకు పంపినచో నీ ఉపేక్షకు గురి అయిన నేను నీ ఎదుటనే నా ప్రాణములను త్యజించుతును. కైకేయి ముందు వెనకలు ఆలోచింపక జంకు గొంకులు లేనిదై ఇట్లు ఒత్తిడి చేయుట వలన రాజు సత్యపాసము నుండి బయటపడుటకు వామనునకు ఇచ్చిన వాగ్దాన పాసము నుండి బయటపడలేని బలిచక్రవర్తి వలె అశక్తుడాయను. ఇక్కడ ఒక చిన్న కథ ఉంది, వినండి. బలిచక్రవర్తి స్వర్గమును ఆక్రమించెను. అప్పుడు రాజ్యభ్రష్టుడైన ఇంద్రుని యొక్క ప్రార్థనపై శ్రీ మహావిష్ణువు వామన రూపమున యజ్ఞము చేయుచున్న బలికడకు వచ్చెను. 3 అడుగుల మేరకు దానము నిమ్మని వామనుడు కోరగా బలిచక్రవర్తి అందులకు సమ్మతించి
అట్లే అని అతనికి వాగ్దానము చేసెను. పిమ్మట ఆ బలి తన వాగ్దాన పాశమునకు కట్టుబడి చేయునది లేక వామనుని ప్రభావమునకు తాళలేక స్వర్గమును వీడి పాతాళమునకు చేరెను. ఇది ఇక్కడ మనకి బలి చక్రవర్తి కథ. కాడికిని చక్రములకును మధ్యన చేరి అటు ముందునకును ఇటు వెనకనకు పోలేక తికమకపడుచున్న వృషభము వలె ఆ దశరథుడు దోలాయమాన స్థితిలో భ్రాంత చిత్తుడై హృదయ వేదనకు లోనయ్యెను. ఆయన ముఖము వన్నె తెరగియుండును. అంతటి దశరథుని కన్నులు అశ్రుపూర్ణములై బరువెక్కి యుండుటచే అతడు మసక దృష్టితో చూచుచు అతి కష్టము మీద ధైర్యము తెచ్చుకొని దుఃఖమును దిగమింగుచు కైకేయితో ఇట్లు పలికెను. ఎంత బతిమలాడుతున్నాడో చూడండి కైకేయిని ఆయన. ఓ పాపాత్మురాల, నాడు వివాహ సమయమున అగ్ని సాక్షిగా మంత్ర సంస్కారమున పునీతమైన నా చేతిలో నీ పాణిని గ్రహించియుంటిని. నేడు అట్టి నీ పాణిని నిన్నును త్యజించుచున్నాను. అంతేకాదు నా వలన నీకు పుట్టిన పుత్రుని కూడా వదిలివేయుచున్నాను. ఓ దేవి, దాదాపు రాత్రి గడిచిపోయినది, తెల్లవారుచున్నది. సూర్యోదయమైనంతనే వశిష్ఠుడకు మొదలగు గురువులు పట్టాభిషేకమునకై సమకూర్పబడిన సమస్త వస్తువులతో వచ్చి శ్రీరాముని పట్టాభిషిక్తుని చేయుటకై నన్ను తొందర పెట్టెదరు. ఆ పట్టాభిషేకము ఆగిపోయినచో మృతుడనైన నా ఉత్తర క్రియలు వాటితో జరుగును. ఓ దురాచార పరురాల, శ్రీరాముని పట్టాభిషేకమును నీవు చెడగొట్టినచో నా అంత్యక్రియలు శ్రీరాముడే నిర్వహింపగలడు. నీకు గాని నీ కుమారుడైన భరతునకు గాని అందు పాల్గొనుటకు ఏ మాత్రము అధికారము ఉండదు. ఇంతకు ముందు శ్రీరాముని పట్టాభిషేక వార్త విని సంతోషముతో పొంగిపోయి జనులు సుఖానంద డోలికలలో తేలియాడుచుండగా చూచితిని. ఇప్పుడు ఈ విధముగా ఆ పట్టాభిషేకము ఆగిపోయినచో వారిలో హర్షానందములు కనుమరుగైపోవును. దుఃఖముతో విముఖులయ్యున్న వారి ముఖములను నేను చూడజాలను. మహాత్ముడైన దశరథ మహారాజు ఆమెతో ఇట్లు పలుకుచుండగానే చంద్రునితో నక్షత్రములలో రాజిల్లుచున్న పవిత్రమైన ఆ రాత్రి తెల్లవారెను. దురాలోచన పరురాలను మాటకారి అయిన కైక రాజు పలుకులకు క్రోధముతో మండిపడుచు ఆయనతో పరుషముగా మరలా ఇట్లు నుడివెను. ఓ రాజా, విష వ్యాధి రోగి వలె ఎందులకిట్లు పిచ్చిగా మాట్లాడుచున్నావు? పునరాలోచన చేయక వెంటనే రాముని ఇచ్చటికి రప్పింపుము. నా భరతుని రాజ్యాభిషిక్తుని చేయుము. శ్రీరాముని వనములకు పంపుము. నాకు శత్రువులు లేకుండా చేయుము. అప్పుడు నీవు కృతార్థుడవు కాగలవు. ఒక ఉత్తమాశ్వమును తీక్షమైన కొరడాతో కొట్టినట్లు కైకేయి తన సూటిపోటి మాటలతో రాజును తీవ్రముగా నొప్పించెను. అప్పుడతడు ఆమెతో ఇట్లనెను. నేను ధర్మపాశముతో బంధింపబడి తిని, ఇచ్చిన మాటకు కట్టుబడిపోయి తిని. నా బుద్ధి ఏమాత్రము పనిచేయుటలేదు. రాముడు ధర్మబుద్ధి గలవాడు, పెద్ద కుమారుడు. అట్టి నా ముద్దుల పట్టిని చూడగోరుచున్నాను. ఇంతలో రాత్రి గడిచెను, సూర్యుడు ఉదయించెను. శుభ నక్షత్రములతో కూడిన సుముహూర్తము దగ్గరపడెను. సద్గుణ సంపన్నుడైన వశిష్ఠ మహర్షి తన శిష్యులతో కూడి అభిషేక సామాగ్రిని సమకూర్చుకుని వెంటనే తన ఆశ్రమము నుండి బయలుదేరి అయోధ్య నగరమున ప్రవేశించెను. ఆ నగర వీధులను శుభ్రముగా ఊడ్చి కల్యంపి జల్లి చక్కని ధ్వజ పతాకములతో వాటిని అలంకరించిరి. అంతటను రంగురంగుల పువ్వులను జల్లిరి. అనేక విధములకు పూల తోరణములను గట్టిరి. జనులందరూ ఆనందముతో గుంపులు గుంపులుగా తిరుగుచుండిరి. అన్ని అంగళ్లలోనూ క్రయ విక్రయ వస్తువులు సమృద్ధిగా ఉండెను. శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవమును దర్శించుటకై ప్రజలెల్లరూ వీధులలో ఉత్సాహముతో క్రిక్కిరిసియుండిరి. చందనములతో అగరదూపములతో నగరము అంతయును పరిమళ భరితమైయుండెను. ఇట్టి వైభవములతో ఇంద్రుని నగరమైన అమరావతిని తలపించుచున్న అయోధ్యాపురి యందు క్రమక్రమముగా ముందుకు సాగుచు శిష్య పరివృతుడైన వశిష్ఠుడు
మనోహరమైన అంతఃపురమును దర్శించెను. అచట వివిధములకు ధ్వజ పతాకములు రెపరెపలాడుచుండెను. పురజనులు పల్లెవాసులు గుంపులు గుంపులుగా చేరియుండిరి. ఆ ప్రదేశము బ్రాహ్మణులతో చక్కగా అలరారుచుండెను. యజ్ఞ విధులు సబార్హులు అయిన బ్రాహ్మణోత్తములతో అది నిండియుండెను. అంతట వశిష్ఠుడు మహర్షులతో కూడి అంతఃపుర సమీపమునకు చేరి జనప్రదేశమును దాటుచు ముందునకు సాగెను. ఇంతలో రాజుగారి సచివుడు రథసారథి అయిన సుమంత్రుడు చక్కని వేషభూషణములను ధరించి రాజాంతఃపురము నుండి వెలుపలికి వచ్చుచుండగా వశిష్ఠ మహాముని ద్వారము కడ ఆయనను చూచెను. పిమ్మట మహా తేజస్వి అయిన వశిష్ఠుడు కార్యదక్షుడైన సుమంత్రునితో నేనిచటికి వచ్చినట్లుగా రాజుగారికి శీఘ్రముగా విన్నవింపుము అని పలికెను. పట్టాభిషేకము కొరకై సముద్ర జలములతో గంగానదీ జలములతో నిండిన బంగారు కలశములు ఇవిగో. ఇది మేడి చెక్కలతో సిద్ధపరచబడిన భద్రపీఠము. వివిధములకు ధాన్యములు, గంధములు, నానావిధ రత్నములు, తేనెలు, పెరుగులు, నేతులు, పేలాలు, దర్భలు, పువ్వులు, పాలు తీసుకొని రాబడినవి. అందమైన 8 మంది కన్యలు, మదించిన భద్రగజము, 4 గుర్రములను పూంచిన అందమైన రథము, రాజ ఖడ్గము, మేలైన ధనస్సు, బోయిలు మోయుచున్న పల్లకి, చంద్రుని వలె మనోహరమైన గొడుగు, తెల్లని 2 వింజామరలు, బంగారు పాత్ర, బంగారు గొలుసులతో అలంకరింపబడిన మూపురము గల తెల్లని వృషభము, 4 కోరలు గల సింహము, మిక్కిలి బలిష్టమైన మహాస్వము తీసుకొని రాబడినవి. సింహాసనము, పెద్ద పులి చర్మము, ప్రజ్వలితాగ్ని, వీణా వేణు మృదంగ తాళద్వాద్య సమూహములు, దేవదాసీ గణము, చక్కగా అలంకరించుకొనిన సుందరీమణులు, ఆచార్యులైన బ్రాహ్మణులు, పవిత్రములైన గోవులు, మృగములు, పక్షులు, ప్రముఖులైన పురజనులు, జానపదులు, వర్తకులు, శిల్పులు ఇచటికి విచ్చేసిరి. వీరే కాక ఇంకనూ పెక్కుమంది ప్రియ భాషణులు శ్రీరాముని పట్టాభిషేకమునకై వచ్చి సామంతరాజులతో కూడి కూర్చొని ఉన్నారు. మహారాజును తొందర పెట్టుము. ఈ శ్రేయస్కరమైన దినమున పుష్యమి నక్షత్రయుక్త శుభముహూర్తమునందు శ్రీరాముడు యువరాజ పట్టాభిషిక్తుడు కావలసియున్నది. మహాత్ముడైన వశిష్ఠుని యొక్క ఆదేశమునందుకొని సుమంత్రుడు మహారాజునకు జయము అని పలుకుచు ఆయన మందిరమున ప్రవేశించెను. వృద్ధుడైన సుమంత్రుడు రాజమందిరమున ప్రవేశించి ఉన్నప్పుడు ఆయనను ఎవ్వరును ఆపరాదు అనున్నది రాజాజ్ఞ. అందువలన రాజునకు మేలుగోరున వారైన ద్వారపాలకులు సుమంత్రుని నిరోధింపలేదు. సుమంత్రుడు రాజును సమీపించి ఆయన పరిస్థితిని తెలియని వాడగుటచే ఎప్పటి వలె ఆయనకు సంతోషకరమగు మాటలతో కొనియాడసాగెను. అంతట రథసారథి అయిన సుమంత్రుడు రాజమందిరమున దోసిలొగ్గి నిలిచిన వాడై ప్రాతకాలమునకు తగినట్లు మహారాజును ఇట్లు ప్రశంసించెను. రాజా, శుభదినములలో చంద్రోదయమును చూచి తేజస్వి అయిన సముద్రుడు ఉవ్వెత్తు తరంగములతో ఉప్పొంగునట్లు సహజముగా ఆనంద ఘనుడవైన నీవు నీ పుత్రుడైన శ్రీరాముని పట్టాభిషేక సందర్భమున నిండు మనస్సుతో పరమానందము పొందుము. ఈ ప్రభాత సమయమునందే ఇంద్రుని రథసారథి అయిన మాతలి దేవేంద్రుని ప్రస్తుతించెను. తత్ప్రభావమున ఇంద్రుడు దానవులందరినీ జయించెను. అట్లే నిన్ను నేను ప్రస్తుతించుచు మేల్కొలుపుచున్నాను. నీవును ఆ ఇంద్రుని వలె శుభ పరంపరతో పురోగమింతువు. స్వయంభువు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని వేదాంగాది చతుర్దశ విద్యలు మేల్కొల్పు రీతిగా నేను నిన్ను మేలుకొల్పుచున్నాను. సూర్య చంద్రులు సకల ప్రాణికోటితో నిండిన ఈ భూమండలమును జాగృతమనర్చున్నట్లుగా ఓ రాజా నిన్ను నేను మేల్కొల్పుచున్నాను. ఓ మహారాజా, త్వరగా లెండు. పట్టాభిషేకోత్సవ సమయమునకు దగిన మంగళాచారములు పూర్తి చేయుడు. వస్త్రభూషణములతో శోభిల్లుచు సింహాసనమును అలంకరింపుడు. అప్పుడు మీరు మేరు శిఖరముపై విరాజిల్లు సూర్యుని వలె ప్రకాశించెదరు. ఓ రాజా, సూర్యచంద్రులు, పరమశివుడు, కుబేరుడు, వరుణుడు, అగ్ని, దేవేంద్రుడు మున్నగు దేవతలు నీకు విజయమును ప్రసాదింతురుగాక. ఓ రాజేంద్ర, సకల శుభములను చేకూర్చు రాత్రి గడిచినది. మీ ఆదేశానుసారము
పట్టాభిషేక కార్యములను అన్నింటినీ పూర్తి చేసితిమి. త్వరగా జాగృతి వహించి అనంతర కృత్యములకు సిద్ధపడుడు. శ్రీరాముని పట్టాభిషేకమునకు ముందుగా చేయవలసిన పనులన్నీయును పూర్తి అయినవి. పురజనులు, జానపదులు, ప్రముఖులైన వ్యాపారులు అంజలి ఘటించి వేచియున్నారు. ఓ రాజా, పూజ్యుడైన వశిష్ఠ మహర్షి బ్రాహ్మణోత్తములతో కూడి ద్వారము కడ నిలిచియున్నాడు. కావున శ్రీరాముని పట్టాభిషేక కార్యమును ప్రారంభించుటకు త్వరగా ఆజ్ఞయసంగుడు. రాజు లేని సమయమున ఆ రాజ్యము కాపరి లేని పశువుల వలెను, నాయకుడు లేని సేన విధముగను, చంద్రుడు లేని రాత్రి రీతిగను, వృషభము లేని గోవుల వలెను వెలవెలబోవును. ఆ సుమంత్రుని యొక్క అర్థవంతములైన అనునయ వచనములను విని ఆ మహారాజు ఇంకను శోకాకులుడయ్యెను. ఆ సమయమున రాజు పుత్రుని ఎడబాటును ఊహించుకొనుచు మనశ్శాంతిని కోల్పోయియుండెను. దుర్భరమైన శోక కారణముగా ఆయన కన్నులు ఎర్రబారియుండెను. ధర్మాత్ముడు, శ్రీమంతుడైన ఆ మహారాజు ఒక్కసారి తలపైకెత్తి సుమంత్రునిపై దృష్టిని నిలిపి, ఇంతవరకు కైకేయి మాటల పోటులకు గాయపడిన నా హృదయమును కుండు మీద కారము చల్లినట్లు నీ మాటలు ఇంకనూ బాధించుచున్నవి అని ఆయనతో పలికెను. సుమంత్రుడు దశరథుని దైన్య వచనములను విని దుఃఖితుడయ్యున్న ఆ ప్రభువును చూచి వినయముతో చేతులు జోడించిన వాడై తానున్న ప్రదేశం నుండి ఒక అడుగు వెనకకు వేసెను. మిక్కిలి దైన్యమునకు లోనైన ఆ మహారాజు జరిగిన సంగతులను స్వయముగా తెలుపుటకు అశక్తుడగుటచే కార్యసాధకురాలైన కైకేయి సుమంత్రునితో ఇట్లు నుడివెను. ఓ సుమంత్ర, రాత్రి అంతయును రాజు రామాభిషేక సంతోషములతో మేల్కొని ఇండుటచే ఇప్పుడు గాఢ నిద్రలో మునిగిన్నాడు. ఓ సూత, అందువలన యశస్వి అయిన రాముని కడకు త్వరగా వెళ్ళి ఆ రాజపుత్రుని తోడుకొని రమ్ము. నీకు భద్రమగుగాక. ఇక్కడ నీవు విచారింపవలసిన పని ఇంకనూ ఏమీ లేదు అని ఆజ్ఞాపించెను. అంతట సుమంత్రుడు, ఓ దేవి, రాజుగారి ఆజ్ఞ లేకుండా నేను వెళ్ళుట ఎట్లు అని కైకేయితో అనను. అప్పుడు ఆ సుమంత్రుని వచనములను వినిన దశరథ మహారాజు అతనితో, మా అందాల రాముని వెంటనే తీసుకుని రమ్ము. నా ప్రియసుతుని నేను చూడదలిచితిని అని పలికెను. పిదప సుమంత్రుడు అంతయు శుభమే జరుగును అని తలంచుచు ఆనందించెను. వెంటనే అతడు రాజాజ్ఞను తలదాల్చి శ్రీరాముని భవనమునకు బయలుదేరెను. వెళ్ళుచు శ్రీరాముని పట్టాభిషేకమునకై కైకేయి తొందర పెట్టుచున్నదనియు, ధర్మజ్ఞుడైన శ్రీరాముడు ఇచటికి తప్పక రాగలడనియును అతడు భావించెను. మహాబాహువైన సుమంత్రుడు అట్లు తలపోసి మిక్కిలి సంతోషముతో శ్రీరాముని దర్శనమునకై వెడలెను. సముద్రమునందలి ఒక మడుగు వలెనున్న అయోధ్యానగరమునందలి ఆ అందమైన అంతఃపురము నుండి అతడు బయటికి వచ్చి ద్వారము కడ చేరియున్న జన సమూహమును చూచెను. త్వరగా అంతఃపురము నుండి బయటపడిన సుమంత్రుడు ద్వారమునొద్ద మొదట సామంతరాజులను గాంచెను. పిమ్మట వివిధ వర్గములకు చెందిన పౌరులను, కానుకలతో సిద్ధముగానున్న సంపన్నులను చూచెను. ఆ తర్వాత ఏం జరిగింది అనే కథా విశేషాన్ని మనం రేపు చదువుకుందాం. సర్వం శ్రీరామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు. స్వస్తి.